హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియ. ఈరోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? మేము సూపర్. కాకపోతే మండే కాబట్టి కొంచెం నీరసం అయితే ఉంటుంది, వీకెండ్ స్టార్టింగ్ కదా. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, కొన్నిడేళ్ల నిహారిక ఆయన భర్త చైతన్య గారితో విడాకులు తీసుకుంటుంది అనే రూమర్స్ అయితే చాలా వరకు స్ప్రెడ్ అయ్యాయి. కానీ ఈ విషయం మీద మెగా ఫ్యామిలీ ఇప్పటి వరకు స్పందించలేదు, ఒక క్లారిటీ కూడా రాలేదు. బట్ మొన్న వాళ్ళ ఇంట్లో జరిగిన ఎంగేజ్మెంట్కి చైతన్య వాళ్ళ ఫ్యామిలీ రాకపోవడంతో ఒక 50% వీళ్ళ మధ్య ఏదో మనస్పర్ధలు ఉన్నాయి, మేబీ విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనే క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా చైతన్య తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఒక విపాసన అనే ప్రదేశంలో ఈయన పీస్ ఆఫ్ మైండ్ కోసం ఒక 10 days గడిపినట్టు పోస్ట్ చేశారు. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే నిహారికతో ఈయన నిజంగానే దూరంగా ఉంటున్నారు, ఏదో డిప్రెషన్కి గురయ్యారు అన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మీరు అసలు ఎలా స్పందిస్తారు? జనరల్గా నిహారిక చైతన్య వీళ్ళు వ్యక్తిగత జీవితం, అది కలిసి ఉంటారా విడిపోయి ఉంటారా, సో అది వ్యక్తిగత జీవితం అయినప్పటికీ వాళ్ళు సెలబ్రిటీస్. వాస్తవానికి ఒక ఎథికల్ జర్నలిస్ట్గా కానీ ఇట్లాంటి వాటిని వాళ్ళ వ్యక్తిగత జీవిత విషయాల గురించి మనం కానీ ఎవరు కానీ జోక్యం చేసుకోవద్దని అంటాం. కానీ ఎప్పుడైతే వాళ్ళు సెలబ్రిటీలు అయినప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని బహిరంగ సోషల్ మీడియాలో అంటే కొన్ని ఉంటుంది, మన రిస్ట్రిక్టెడ్ అంటే నేను అంత కుటుంబం, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఉందనుకోండి ఉదాహరణకు, అదొక ఫ్యామిలీ గ్రూపు, ఆ కుటుంబ గ్రూపు అని పెట్టుకున్నప్పుడు అక్కడ ఏం పోస్ట్ చేసుకుని వాళ్ళకి పరిమితం. కానీ అది ఇతరులు ఎవరు చూడరు. కానీ ఎప్పుడైతే ఫేస్బుక్ లాంటిది కానీ ఇన్స్టాగ్రామ్ లాంటిది కానీ ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వాళ్ళ వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు ఇతరులతో ఇంటరాక్ట్ అనేది కంపల్సరీ ఉన్నట్టుగానే భావించాలి. అంటే వాళ్ళ విషయాలు మంచి చెప్పినా వింటుంటారు, చెడు చెప్పినా వింటుంటారు, వీళ్ళేం చెప్పినా కూడా ఇంటరాక్ట్ అవుతారు. సో ఈ విషయాన్ని పైగా సినీ సెలబ్రిటీస్ కాబట్టి అందున ఒక ఫ్యాన్సీ ఉంది. అంటే నిహారిక విషయంలో మనం చూసుకుంటే కొంచెం ఆమె గ్లామరస్గా ఉండడం కానీ యాక్టివ్గా ఉండడం కానీ ఆమె షో చేసిన అట్రాక్టివ్గా ఉండడం ఆటోమేటిక్గా ఈ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. కొంత జనరల్గా మనం చూస్తాం ఈ వారసత్వంలో వచ్చినటువంటి నటీనటుల్లో అందరూ రాణించలేరు గ్లామర్ విషయంలో. సో అందంగా ఉన్న ఒక వాళ్ళు చేసే కాన్సెప్ట్ ఇట్ కాకపోయినా వాళ్ళ స్కిట్ కానీ ఏదైనా బాగలేకపోతే నటనలో పెర్ఫార్మెన్స్ లేకపోతే ఫ్యాన్స్ అంతగా బ్లైండ్గా ఉండరు. కానీ ఎవరైతే పెర్ఫార్మెన్స్ ప్రకారంగా కానీ స్కిట్ ప్రకారం కానీ ఆమె ఎందుకంటే స్కిట్ అంటున్నానంటే ఆమె జబర్దస్త్ లాంటి చిన్న చిన్న డ్రామా స్టోరీలో కూడా యాక్ట్ చేసింది. సో వెబ్ సిరీస్లో చేయడం అంత కామన్. సో ఆటోమేటిక్గా ఆమె మీద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆమె ప్రతి కదలికని వీళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. జనరల్గా ఏంటంటే లేడీస్ కాబట్టి వాళ్ళు వేసుకునే ఫ్యాషన్ డ్రెస్సుల విషయంలో కానీ లేదంటే ట్రెండింగ్ వాడుతున్నటువంటి యాక్సరీస్ విషయంలో కానీ కొంచెం ఫాంటసీగానే ఉంటారు, ఫాలో అవుతుంటారు. వాళ్ళు ఏదైనా పెట్టినా కూడా ఏమంటే లైక్లు షేర్లు వస్తూనే ఉంటాయి. సో దాంతోపాటు వాళ్ళు చేస్తున్న పోస్టుల విషయంలో కూడా వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళు చెప్పదలుచుకుంది ఏమిటి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇలా జరిగినటువంటి విశ్లేషణలో ఏం జరిగిందంటే నిహారిక అతని భర్త చైతన్య లవ్ మ్యారేజ్ ఇలా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు విడిపోతున్నారా అనే ఆలోచనకు లేదా వార్తకు అనుబంధంగా సపోర్టింగ్గా ఆడ కొన్ని ఫ్యాక్టర్స్ కనపడుతూ వస్తున్నాయి. ఏమిటి అంటే ఫస్ట్ వాళ్ళు కలిసి ఉన్నటువంటి సహజంగా చాలా కాలం వాళ్ళు దూరంగా ఉన్నట్టుగాను లేదా కలిసి ఎక్కడ అటెండ్ కాకపోయేసరికి అనుమానాలు రేకెత్తించడం, దాంతోపాటు ఉంటుంది కదా స్నేహం కోటరీ ఉంటుంది కదా. అంటే ఇక్కడ నిహారిక తీసుకున్న చైతన్య తీసుకున్న మెగా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా అంటే మన జనరల్గా అక్కడ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కానీ మేనేజర్స్ కానీ పిఆర్ఓల ద్వారా కానీ అంత వార్త కొంచెం షేర్ అవుతుండే ట్రాన్స్ఫర్ అవుతుంటుంది వాళ్ళ స్టాఫ్ డ్రైవర్ల ద్వారా. వాళ్ళిద్దరు గొడవలు అవుతున్నాయను ఇదో రకంగా కొంచెం అంటే వీళ్ళ దగ్గర మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ డ్రైవర్లు కానీ వాళ్ళ పిఏ కానీ మేనేజర్లు కానీ ఇలాంటి వాళ్ళు ఏదన్నా చెప్తే దానికి కొంచెం బలపడుతుంది. దాంతోపాటు ఇంకా కొంచెం గ్యాసిప్స్ పుట్టుకుంటూ వస్తాయి. లేదా వాళ్ళు విడుదల చేయని వార్తను బయట నుంచి వాళ్ళు అఫీషియల్ విడుదల చేయకుండా బయట రూమర్స్గా ప్రచారం జరుగుతుంది. అలా వచ్చిందే చైతన్య నిహారిక విడిపోతున్నట్టు. ఎందుకు అంటే వాళ్ళు కలిసి అన్యూన్యంగా ఉన్నటువంటి కలిసి ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలు ఒక్కొక్కటిగా డిలీట్ చేస్తూ చివరాఖరికి వీళ్ళు మనకు తెలుసు సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితేనే ఫాలో అవుతుంటారు. సో వాళ్ళంతా ఇంటరాక్ట్గా ఉన్నట్టుగాను ఉంటుంది ఆ ఫాలోయింగ్ మెంబర్స్గా. సో వాళ్ళు ఒకరికొకరు అన్ఫాలో చేసుకోవడంతో కొంచెం అనుమానం మనకున్నటువంటి అనుమానం బలపరిచేలా ఉంది. ఇంత రూమర్స్ ఇంత సోషల్ మీడియాలో ఇంత డిజిటల్ ఛానల్స్లో ఇంత రూమర్గా జరుగుతున్నప్పటికీ ఏ రోజు కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఖండన రాలేదు. చైతన్య బంధువుల నుంచి కానీ కుటుంబీకుల నుంచి కానీ లేదా నిహారిక కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎవరు కూడా అఫీషియల్గా ఎలాంటి వార్త
ఖండించలేదు, నిరూపించినట్టు బలపరుస్తుంటే ఎలాంటి వార్త చెప్పలేదు. దీనికి ఈ మధ్యకాలంలో ఇంకో కొంచెం సపోర్టింగ్ ఏం జరిగిందంటే, మనకు తెలుసు మెగా ఫ్యామిలీ ఇటీవల పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో వీళ్ళు చైతన్య అసలు కనిపించలేదు, విడివిడిగా కూడా రాలేదు. అసలు జనరల్గా ఇలాంటి సందర్భంలో అతను వేడిగా వచ్చి ఆమె వేడిగా వచ్చి సో ఈ నచ్చిపోయినాక ఆమె వచ్చిపోవడం అలాంటి జరుగుతుందేమో, అలాంటివి కూడా జరగలేదు. చైతన్య ఆబ్సెంట్గా ఉన్నాడు, నిహారిక అటెండ్ అవ్వడం ఇంతవరకు చూసాం. సో ఈ చైతన్య ఎందుకు అటెండ్ కాలేదని ఎవరూ చెప్పలేదు. నేను ఈ విధంగా వల్ల ఇలా పలానా కారణం వల్ల నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల కానీ ఇల్నెస్ ఉండడం వల్ల అటెండ్ కాలేదని కూడా అతని నుంచి ఇలాంటి వార్తలు. సో మనది ఈ వార్తతోటి మెగా ఫ్యామిలీ కానీ మెగా ఫ్యామిలీ ఎవరైతే అభిమానులు అయితే అందరూ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంచుమించు అయితే విడాకులకు దగ్గరగా ఉన్నట్టు, కలిసి కాపురం చేస్తున్న విషయాన్ని వీళ్ళు కొంచెం రూఢీ చేసుకునేలా బలపరిచేలా ఆధారం జరిగింది. దీంతోపాటు ఈ 2-3 వారాల నుంచి చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ చైతన్య తన వ్యక్తిగతటువంటి సోషల్ మీడియా పోస్ట్లో తాను ఒక ముంబైలో ఉంటుంది విపాసన యోగా కేంద్రం అని ఉంటుంది. అక్కడ జనరల్గా బాగా మానసిక ఒత్తిడి గురైనప్పుడు, ఆందోళన చెందినప్పుడు, అంటే మనకి ఇక్కడ ఏంటంటే మానసిక స్థితి బాగాలేనప్పుడు, మెంటల్ కండిషన్ బాగాలేనప్పుడు మెంటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్, సైకాలజీ ట్రీట్మెంట్ వేరు. కానీ తనకు తానుగా మెడిటేట్ అంటే బాగా మైండ్ నిశ్చలంగా లేనప్పుడు, క్రష్గా ఫీల్ అవుతున్నప్పుడు, ఒత్తిడిగా ఫీల్ అవుతున్నప్పుడు యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, బాగా ఒత్తిడి గురైన కోపం వచ్చినా డిప్రెషన్ వచ్చినా మనకు తెలిసి వచ్చిన టెక్నిక్స్. సో ఇంకొంచెం బాగా ఉండాలంటే మరి తనకు తానుగా అనుకున్నాడా, ఎవరైనా సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాడా, మొత్తం మీద అయితే యోగా సెంటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 10 రోజుల యోగా కోచింగ్ తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల నేను మానసిక శాంతిని దక్కింది నాకు. సో ఇలాంటి సంస్థలు మంచిగా ఉపయోగపడతాయంటే ఒక ట్విట్ లాంటిది చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఆయన మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఎందుకు గురవుతున్నాడు అంటే వైవాహిక జీవితంలో ఉన్న ఒత్తిడుల వలన లేదా ఇతరత కారణాల వల్ల అని మనం అనుకోవాలి. సో ఎందుకంటే అందరికీ కనిపిస్తుంది కాబట్టి వైవాహిక జీవితంలో కావచ్చు. సో అది కాదు అంటే వాళ్ళే ఖండించాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే ఒక మెగా ఫ్యామిలీలో మరొక జంట అంటే మనకు తెలుసు, గతంలో పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం డిస్టర్బెన్స్గా ఉండడాలు, తరచూ మార్చి పెళ్లి చేసుకోవడాలు, ఆ తరుణం తర్వాత ఇప్పుడు నిహారిక వైవాహిక జీవితంలో కొంచెం ప్రశ్నార్థకం ఉందని మనం అనుకోవచ్చు. అలానే శ్రీజ వాళ్ళ హస్బెండ్ కూడా రీసెంట్ పోస్ట్స్ అలానే ఉన్నాయి. మొన్నటికి మొన్న పెట్టిన పోస్ట్లు, నేను వారం అంతట్లో నా పిల్లలతో గడిపే 4 కొద్ది గంటలు ఇవే అనేసి. సో వీటికి సంబంధించి మరొక ట్రోల్స్ ఏమైనా వస్తున్నాయంటే, ఇంకా ట్రోల్ అని కూడా చెప్పలేము దీన్ని, బికాజ్ అందరు అల్లుళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి. మెగా కుటుంబంలో అల్లుళ్ళని సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వరు, వాళ్ళని దారుణంగా చూడడం వల్లనే ఈ విడాకులు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి అనేది నడుస్తుంది. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే మెగా ఫ్యామిలీ వాళ్ళు మహా ఉన్నత స్థితికి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా సక్సెస్లో ఉండి అంటే మొదటి నుంచి ఎదుగుతూ వస్తూ డబ్బులు లేని దగ్గర విధానటువంటి విధానాలు, ఆ కుటుంబంలో జరిగే ఆచారాలు వివరాలు వేరేలా ఉంటాయి. సో ఆర్థికంగా బలంగా ఉండడం, ఈ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడం, మొదటి నుంచి కూడా వాళ్ళకు అంటే ఏ అవసరం ఉన్నా కూడా ఒక బజార్కి వెళ్ళి కొనుక్కోవడం కానీ ఇట్లా అవసరాలు కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళ యాటిట్యూడ్స్ వేరుగా ఉంటాయి. సో వీళ్ళేమో సాధారణ జీవితం నుంచి వచ్చి ఉంటారు, వీళ్ళు ప్రయారిటీ కోరుకుంటారు. అంటే విలువ అంటే జనరల్గా మన తెలుగు సాంప్రదాయం కానీ హిందూ సాంప్రదాయంలో కానీ ఏ మతం సాంప్రదాయం కానీ ఒక ఇంటి అల్లుడు అంటే ఒక రెస్పెక్ట్. అంటే అల్లుడి వారి యొక్క అత్తగారు కూడా భర్తకి ఇవ్వనంత రెస్పెక్ట్ కానీ గౌరవం కానీ అల్లుడికి ఇస్తుంటుంది. అంత విధంగా మన హిందూ సాంప్రదాయాల్లో ఉన్నాయి. ఈ సాంప్రదాయాల విషయం అల్లుడి గారికి ఏమైనా విలువ ఇవ్వడం కానీ సాంప్రదాయాల విషయంలో కానీ లెక్క చేయకపోవడం కానీ అలాంటిది కొంచెం జరిగితే వీళ్ళు కనుక సర్దుకుపోయే మనస్తత్వం కానీ దాని గురించి పట్టించుకోక మనస్తత్వంతో ఏ గొడవ ఉండదు. ఒకవేళ వీళ్ళు కనుక రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడే ఇక్కడ ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ఇలా వైరుధ్యాలు జరగడం. దీంతోపాటు వాళ్ళ లేకుండా హై టెంపర్ అంటే ఇప్పుడు కట్టుకున్న భార్యలో హై టెంపర్స్ కానీ భర్త లెక్క చేయకపోవడం, కోపాలు లేదా ఆమె తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు లెక్క చేయకపోవడం ఇట్లాంటివి ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ రావడం సహజం. సో మేబీ శ్రీజ విషయంలో అలా జరుగుతుండవచ్చు, లేదా నిన్నటి ఈ నిహారిక విషయంలో కూడా అలా ఏదైనా జరుగుతుండవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.